వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుపతికి వెళ్ళాలంటే 14 బస్సులు మారాలా అంటున్నారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు 14 బస్సులు మారాలి? అసలు ఏంటి దాని వెనకున్న కథ అని గాని మనం చూసినట్లయితే, ఎలాంటి షరతులు లేకుండా అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలంటూ కూడా వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు నుంచి కూడా తిరుపతికి వెళ్ళాలంటే 14 బస్సులు మారాల్సి వస్తుందంటూ కూడా మండిపడుతున్నారు. నమ్మి ఓటేసినటువంటి మహిళలను మోసం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ విమానాల్లో తిరగడం ఇక్కడ తగ్గించుకొని ఆ డబ్బుతో అన్ని బస్సులను ఫ్రీ బస్సులుగా ఆ స్కీమ్లోకి తీసుకొస్తే వర్తింపజేయాలని కూడా వైసీపీ మహిళా నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ముందుగా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో ఏ జిల్లా వారు ఆ జిల్లా వారికి మాత్రమే ఫ్రీ బస్ అన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల వారికి కూడా ఫ్రీ బస్సును కూడా ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాలు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా మీరు ఫ్రీ మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు రాఖీ సందర్భంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. దాన్ని అధికారికంగా ధృవీకరించిన తర్వాత కూడా అది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల పైన అసలు నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గతంలో కూడా ఎక్కడో వైజాగ్లో ఉన్న వాళ్ళు తిరుపతికి రావాలంటే 14 బస్సులు మారి రావాలి అనేది ఏదైతే ఉందో, నిజంగా ఇది 14 బస్సులు మారాలి అనే ఒక విషయమే ఇక్కడ కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు అడగడంలో కూడా ఒక అర్థం లేని విధంగా కూడా అడుగుతున్నారు. ఏ ప్రాంతం నుండి అయినా సరే తిరుపతికి రావాలంటే 1-2 బస్సులు మారితే వచ్చేయచ్చు. ఏపీ వ్యాప్తంగానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తిరుపతికి వెళ్ళాలంటే ఒక బస్సు ఎక్కితే తిరుపతిలో దిగుతారు. ఏ వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా విజయవాడ వచ్చి విజయవాడ నుండి రావచ్చు, లేదా వైజాగ్ నుండే రావచ్చు. ఇలాంటి ఉంటాయి. మరి 14 బస్సులు మారాలని వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇందులో వాస్తవం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.